ఆత్మ సంబంధమైన దుఃఖము. అయ్యో ఈ పాపం విడిచిపెట్టలేనే, అయ్యో ఈ మార్గానికి నేను వెళ్ళకుండా ఎందుకు ఉండలేకపోతున్నా, అయ్యో నేను ఉంటా, ఈరోజు నేను అటు తీర్మానం నేను దృఢంగా తీసుకుంటా, నేను మళ్ళీ అది చూడా, నేను మళ్ళీ ఇది చెయ్యా, నేను మళ్ళీ ఇటు వెళ్ళా అని ఎప్పుడైనా సన్నిధిలో ఒకవేళ ఏడ్చినావా నువ్వు ధన్యురాలవు. ఎందుకో తెలుసా? అట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైనటువంటి మారు మనస్సును కలుగ చేస్తది. దేవుడికి ఏం కావాలి తెలుసా? బలియు అర్పణయు నేను కోరలేదు కానీ నీ హృదయం. కట్టుబట్ట కాదు దేవుడికి మారాల్సింది, మనసు. కట్టుబట్ట కాదండి మారాల్సింది, నీ లైఫ్ స్టైల్ కాదు మారాల్సింది దేవుడి ఎదుట. ఏమి మారాల్సిందంటే నీ మనస్సు మారాలా. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ హృదయంలో ఉంటుందో ఆ దుఃఖం అంట నీ హృదయాన్ని ఏం చేస్తుందంట? హల్లెలూయా. ఒకవేళ నీ హృదయం శుద్ధి అయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు 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 ఏమో అయ్యారు ఎవరిని అడగకుండా మీరేం చెప్పాలనుకుంటారో చెప్పిపోరు. అదే దేవుని చూచెదరు.